హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అండి. వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. ఈ పులావ్ని ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ఒక బౌల్ తీసుకుని ఇక్కడ 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుందాము. ఈ బాస్మతి రైస్ని ఒకసారి బాగా వాష్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. రైస్ అయితే మాత్రం కంపల్సరీగా నానాలండి. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆనియన్స్ స్లైసెస్లా కట్ చేసుకుందాము. కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం పచ్చిమిర్చి, బిర్యానీ స్పైసెస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ 1 kg వరకు చికెన్ తీసుకున్నాను నేను. ఇది ఒకసారి బాగా వాష్ చేసేసుకుని ఇందులోకి మనం అన్నీ యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్. ఇక్కడ 1 kgకి 2 స్పూన్స్ వరకు సాల్ట్ తీసుకుందాము. కరెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి కారం. ఇక్కడ 3 స్పూన్స్ వరకు హోమ్ మేడ్ కారమేనండి. ఇది బాగుంటుంది చాలా. ఈ చికెన్కి కానీ దేనికైనా కానీ నాన్ వెజ్ ఐటమ్స్కి కారం ఎక్కువే ఉంటే బాగుంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాము. ఫ్రెష్గా దంచుకోండి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి మసాలా పౌడర్స్ వేసుకుందాం. ధనియాల పొడి, గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్, ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉండే పెరుగు తీసుకుందాం. మరి పులిసిపోయింది అయితే బాగుంటుందండి టేస్ట్. ఇలా ఫ్రెష్దే వేసుకుందాం, అప్పుడైతేనే కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ లెమన్ పిండేసుకుని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా మ్యాగ్నేట్ చేసేసి ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ చికెన్ని పక్కన పెట్టేద్దాం. కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా మనం మ్యాగ్నేట్ చేసుకోవచ్చు పెట్టుకొని, ఎలా అయినా పర్లేదండి. ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేద్దాం. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి నాకైతే మాత్రం. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ మనం పలావ్ చేసుకునే ప్యాన్ పెట్టేసుకుని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ నెయ్యి కలిసిపోయిన తర్వాత హీట్ చేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టి అయినా పర్లేదు, లో ఫ్లేమ్ అయినా పర్లేదు. ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకుందామండి బిర్యానీ స్పైసెస్. ఇక్కడ 2 బిర్యానీ ఆకులు, ఒక 2-3 ఇలాచీ, కొంచెం మిరియాలు, దాల్చిన చెక్క, ఇక్కడ స్టార్ పువ్వు, ఇంకొకటి ఏదో ఉంటుందండి అనాస్ పువ్వు, ఈ షాజీరా కూడా ఒక 1 స్పూన్ వరకు వేసుకుందాం. ఇవి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ మరీ డీప్ ఫ్రై అవసరం లేదండి, జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా వేపేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకుందాం ఆనియన్స్ ఇట్లా వేగిపోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకుందాం. వీటిని కూడా ఒకసారి ఒక 80% వరకు ఉడికించాలండి చికెన్ ముక్కల్ని. మిగిలిన 20% మనం రైస్తో పాటు ఉడుకుతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. ఈ చికెన్లోంచి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు వాటర్ రిలీజ్ అవుతుందండి. ఈ వాటర్తోనే మనకి ఉడికిపోతుంది, ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టదు. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడకబెడదాం. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇలా చూసారా, వాటర్ రిలీజ్ అయింది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ మగ్గిచ్చేసుకుందాం. ఒకసారి చూద్దాము. చూడండి, ఆల్మోస్ట్ ఉడుకుతుంది కదా, ఇంకొంచెం వాటరే ఉన్నాయి. ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకుని సాల్ట్ అది చెక్ చేసుకోండి. నాకు సాల్ట్ అయితే సరిపోయింది, కానీ కారమే కొంచెం తక్కువైనట్టు అనిపించింది. ఆనియన్స్ వేసాం కదా అందుకనుకుంటా. ఒక 1 స్పూన్ వరకు కారం వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మూత చూసి చూద్దామా. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుని వేసుకుందాం. చూడండి, వాటర్ అయితే మాత్రం ఎగిరిపోయింది కదా. చూడండి, ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది మనకి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మళ్ళీ కొంచెంగా స్పైసెస్ వేసుకుందాం. ఇందాక నేను బిర్యానీ మసాలా వేయలేదండి, సో బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఒకసారి అంతా కూడా కలిపేసుకొని కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని
మనం ఆల్రెడీ నానపెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, అది వేసేసుకుందాము. వాటర్ లేకుండా నార్మల్ బియ్యమే వేసుకుందాము. ఒకసారి అంతా కూడా ఇలా వేసేసుకుందాం. మొత్తం వేసేసుకుని కొంచెం స్లోగా టర్న్ చేసుకుందాం, లేకపోతే మనకి రైస్ అనేది మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో స్లోగా అటు ఇటుగా మనకి మొత్తం ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసేసుకుని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ 1 గ్లాసు బియ్యానికి మనం 2 గ్లాసులు వేయాలి కదండి. కాకపోతే మనం ఆల్రెడీ 1.5 అవర్ వరకు నానపెట్టాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకుందాం. ఇక్కడ 2 గ్లాసెస్ రైస్కి 3.5 వేసుకుందాము. అదే కుక్కర్లో చేసుకునేవారైతే కూడా సేమ్ ప్రాసెస్సేనండి, కాకపోతే 2 విజిల్సే రానివ్వాలి. అవైతే మాత్రం హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రప్పించి మనం ప్రెషర్ పోయాక ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకుందాము. ఇలా ఒకసారి కొంచెం సాల్ట్ తక్కువైంది, అది వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుందాం. ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదండి. కొంచెం తడితడిగా ఉంది. ఈ ప్రాసెస్లో ఉండగానే మనం కొంచెం పైన కొత్తిమీర ఇవి గార్నిష్ చేసుకుందాం. ఇలా కొంచెం ఒక 4-5 చీలికలు పచ్చిమిర్చి వేసేసుకుని నెయ్యి కూడా కొంచెం సైడ్స్ అలా వేసుకుంటే టేస్ట్ అది చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా, పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి, చాలా బాగుంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు నేను చెప్పలేకపోతున్నాను. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఒకసారి ఈ ప్రాసెస్లో చేశారంటే అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక మూత పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ వరకు మనము ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి పెట్టేసుకుందాము. అప్పుడు ఇంకొంచెం తడి ఉన్న ఆరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దాము ఎలా ఉందో, మనం సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పలావ్ రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుందోనండి ఈ రెసిపీ అయితే మాత్రం. ఇక బిగినర్స్ అయినా సరే బాగా చేసేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చికెన్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదండి, బయట తిన్నా కన్నా ఇంట్లోనే మనం మన చేతులతోనే హ్యాపీగా చేసుకుని తినవచ్చు. హైజీన్గా కూడా చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందో. 1 అవర్ పడుతుందండి రెసిపీ అంతా పూర్తి అవ్వడానికి. మనం ఇలా ప్లేట్లో పెట్టి